వెల్కమ్ టు విద్యాని. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా గోడ పగుళ్లకు జీవిత కాలం గ్యారంటీ. జిప్సమ్ ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సమ్ ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 9493917949. CITU పరిష్కరించాలి అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే, నశించాలి రాష్ట్ర నిర్లక్ష్య వైఖరి. ఇవ్వాలి కనీస వేతనం, ఇవ్వాలి కనీస వేతనం అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీ నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెలో ఉన్నాము. ఈరోజు 9వ రోజు. ఈరోజు భిక్షాటన కార్యక్రమం వెంకటగిరి టౌన్లో జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా దయా, జాలి అన్నీ ఉంటే ఇప్పుడైనా ఆయన కనికరించి మా బాధలు చూసి కనీస వేతనం పెంచుతారని చెప్పని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు కనీస వేతనం 26,000, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, అలాగే 2015 నుంచి ఆగిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, మెయిన్లు చేయాలని, ఆయాలకి వయో పరిమితి పెంచాలని, ఈ డిమాండ్ల మీద మేము 13 డిమాండ్ల మీద ఈరోజు 9 రోజుల నుంచి సమ్మె చేస్తామంటే ఈ జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి ఈ విధంగా చేయటం ఇది కరెక్ట్ కాదని మేము అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీకు ఈ జాలి, దయ ఉంటే మా వేతనాలు పెంచాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని. డబ్బులు లేవంటే అంటే అంగన్వాడీ జీతాలు పెంచమంటేనే నీకు డబ్బులు లేవా? మరి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ మీరు లక్షల జీతాలు పెంచుకుంటా ఉన్నారు. మీకు రాయితీలు, మీకు రిటైర్డ్ అయితే 25,000 నెలకి పెన్షన్ వస్తుంది. మీరు ఉన్నంత వరకు మాకు అంటే మీరే గౌరవ వేతనం తీసుకునేవాళ్ళు, అంటే మేము అడిగితే మీరు గౌరవ వేతనం అంటున్నారు. మరి మీరు గౌరవ వేతనమే కదా తీసుకుంటా ఉండేది. ప్రజాప్రతినిధులుగా పనిచేస్తూ ఉంటారు, ప్రజలకు సేవ చేయాలి మీరు ఒక అంకిత భావంతో. అది లేకుండా మీరైతే మీకు ఫ్లైట్లో పోవాలన్నా మీకు ఉచితాలు ఉంటాయి, అలాగే బస్సుల్లో పోవాలన్నా ఉచితాలు ఉంటాయి, ట్రైన్లో ప్రయాణాలు చేయాలన్నా ఏసీ కంపార్ట్మెంట్లో ఉచితాలు ఉంటాయి. మీకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లక్షలు మీకు జీతం. ఈ ప్రజాప్రతినిధులకి అంత జీతాలు అవసరమా అనేది మేము అడుగుతున్నాం. మరి మా అంగన్వాడీ వాళ్ళకి మీరు రిటైర్మెంట్ చేసిన ఒక అనిల్ అంబా, ముఖేష్ అంబాకి మీరు ఇచ్చే రాయితీల్లో 1% మాకు కేటాయిస్తే మాకు మొత్తము కనీస వేతనం అమలు చేయొచ్చు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ఇవ్వచ్చు. కానీ మీరు మాత్రం వాళ్ళకి లక్షలు రాయితీలు ఇస్తారు. అందుకని మాకు ఏ విషయము ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది
అనే దాని గురించి మీరు తెలియదనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కానీ ఆయమ్మకు కానీ అన్ని విషయాలు తెలుసు. అందుకని ఇప్పుడైనా నిద్రలో నుంచి మేల్కొని మాకు జీతాలు పెంచుతామని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్ స్వరూపరాణి. నేను ప్రాజెక్టు అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు 9వ రోజుకి మా సమ్మె చేరింది. ఇంతవరకు మా సమస్యల్ని 13 డిమాండ్స్ మీ ముందు ఉంచాము. కానీ మా కనీస వేతనం ఇవ్వమని మేము అడుగుతూ ఉంటే మీకు చెవుల్లో వినిపించడం లేదు. అందరికీ ముద్దులు పెడుతున్నావు, కానీ మేము అడిగేది ఒక్క ముద్ద అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ 5 ఏళ్ళు నోటికి పోయే విధంగా మేము అడుగుతున్నాము. మీ ముద్దులు మాకొద్దు, ఒక్క ముద్ద మాకు మా బిడ్డలకి పెట్టయ్యా అని అడుగుతున్నాము. నీకు అది తప్పుగా అనిపిస్తుందేమో, కానీ మా బిడ్డలనే పోషించుకోలేని పరిస్థితి, మా కుటుంబాలనే పోషించుకోలేని పరిస్థితిలో అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఉన్నారు. మా భర్తలు చనిపోతే కనీసం ఎత్తుబడి ఖర్చులకు కూడా లేకుండా ఉంది. భర్తల కాడెందుకు, మేము చనిపోతే మా బిడ్డలు ఎత్తుకోపోయి పడేస్తారా, లేకపోతే వాళ్ళు కనీసం దహన సంస్కారాలన్నా చేస్తారా? మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఏమయ్యా, అందరికి ఇస్తున్నావు కదా, అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ చనిపోతే ఒక 20,000 మట్టి ఖర్చులకు ఇచ్చేదానికి ఏం పోతుంది? అదే అడుగుతున్నాం. అది మీకు తప్పుగా వినిపిస్తూ ఉంది. మా బిడ్డలు ఆరోగ్యాలు బాగాలేకపోతే కనీసము మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాము. నవరత్నాలు అయితే అందరికీ ఇచ్చావు, వరాల జల్లులు జగనన్న ఇచ్చే వరాల జల్లులని అందరి మీద కురిపించావు. ఒక అంగన్వాడీ టీచర్ గౌరవ వేతనం, అదే ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ వేతనం ఆయన 3 లక్షల వరకు తీసుకుంటున్నాడు. మేము అడుగుతుండేది ఏంది, కనీసం ఒక గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ మాకు కనీస వేతనం, నీ చట్ట ప్రకారము నువ్వు నిర్ణయించిన కనీస వేతనాన్ని మేము అడుగుతా ఉంటే అది మీకు తప్పుగా అనిపిస్తుంది. మేమందరమే 1,03,000 మంది రాష్ట్రంలో ఉండి మేము సమ్మెకు రోడ్డు మీద ఎక్కితే అది ఆ సమ్మెని విచ్ఛిన్నం చేసి మమ్మల్ని ఎట్ట విడదీయాలో మీరు ఆలోచిస్తున్నారని, కానీ మా సమస్యలను ఏ విధంగా పరిష్కరించి మమ్మల్ని ఇళ్లకు పోయి మా స్కూళ్ళల్లో మేము ఉండే విధంగా మీరు ఆలోచిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. మేము చేసిన తప్పేంది? మీరు ఏర్పరచుకున్న చట్ట ప్రకారం అడగడం మా తప్ప? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని ఇవ్వమనింది, అది అడగడం మా తప్ప? మాకు అందరికీ 65 సంవత్సరాలు 62 సంవత్సరాలు, పక్క రాష్ట్రం 65 సంవత్సరాలు చేసింది. మీ రాష్ట్రము గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ 62 సంవత్సరాలు చేసింది. ICDSలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి 62 సంవత్సరాలు చేసావు. అదేవిధంగా మాకు 62 సంవత్సరాలు చేయమని చెప్పి అడిగినాం. అది మీకు తప్పుగా వినిపిస్తూ ఉందా? మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయమంటున్నాం, అది మీకు తప్పుగా వినిపిస్తూ ఉంది. అలాగే 50 సంవత్సరాలు ఆయమ్మలకి 50 సంవత్సరాలు చేయవయ్యా, వాళ్ళ ఉద్యోగాలకి ప్రమోషన్కి బాగుంటుందని మేము అడిగాం, అది మీకు తప్పుగా అనిపిస్తూ ఉంది. మేము చేసే తప్పు ఏంది? మా కనీస వేతనం మాకు అమలు చేయాలని నువ్వు గద్దె దిగి మా డిమాండ్స్ని మీరు ఒప్పుకునేంత వరకు ఈ సమ్మెను మేము విరమించేది లేదని మేము ఈ సభాముఖంగా ఈ అంగన్వాడీ వర్కర్లు తరఫున మేము అడిగి విన్నవించుకుంటున్నాం. CITU జిల్లా కమిటీ సభ్యుడిని. ఈ రోజుకి అంగన్వాడీలు కార్మికులు చేపట్టినటువంటి సమ్మె 9వ రోజుకు చేరింది. ఈ ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ ఈరోజు అంగన్వాడీ కార్మికులంతా కూడా CITU ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం టౌన్ పురవీధుల్లో చేపట్టడం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీలు అడుగుతూ ఉండేది ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా సమ్మె నోటీసులు ఇచ్చి, అయ్యా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాకు తెలంగాణ కంటే వేతనాలు పెంచమని చెప్పేసి, అట్లాగే గ్రాడ్యుయేటీ ఇతర రాష్ట్రాల్లో లాగా గ్రాడ్యుయేటీ అమలు చేయమని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి, FRS రద్దు చేయమని చెప్పేసి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చమని చెప్పేసి, 2017 నుండి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పేసి, వయో పరిమితిని ఆయాలకి 50 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా టీచర్లకి వయో పరిమితిని
62 సంవత్సరాలు చేయాలని చెప్పేసి ఇటు ప్రమోషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 మంది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం అంగన్వాడీ కార్మికుల్ని వాళ్ళపైన నిర్బంధాలు విధించి వైభ్రాంతులు సృష్టించి అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి ఈ యొక్క సమ్మెని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది చేతకానితనం తప్ప ఇంకొకటి కాదు. అంగన్వాడీ కార్మికులు నీ నిర్బంధాలకి అట్లాగే నీ భయభ్రాంతులకి భయపడి మీ తాటాకు చప్పుళ్ళకి భయపడి అంగన్వాడీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితి ఆగదు. అంగన్వాడీ కార్మికుల సమ్మెని ఆపలేరు. కాబట్టి అంగన్వాడీ సమ్మె ఆగాలంటే భయప్రాంతాలతోనో నిర్బంధాలతోనో అంగన్వాడీల సమ్మె ఆగదు. అంగన్వాడీల సమ్మె ఆగాలంటే మీరు కనీస వేతనం మీరు తెలంగాణలో కంటే అదనంగా ఇస్తామన్నారు, వేతనాలు పెంచితే ఆగద్ది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇస్తే సమ్మె ఆగద్ది. అలాగే ఈరోజు ఇతర రాష్ట్రాలలో గ్రాడ్యుటీ అమలు చేస్తే సమ్మె ఆగద్ది. ఆ పద్ధతిలో ఆలోచించి మీరు అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.